సత్తుపల్లి జింకల వేట కేసులో సంచలన విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే మొత్స నాగేశ్వరరావు అన్న కొడుకైన మొత్స రఘును అరెస్ట్ చేశామని అన్నారు డిఎఫ్ఓ విక్రమ్ సింగ్. 5 జింకలను వెంటాడారని అన్నారు. అయితే కెమెరాలు ఆఫ్ చేసి వేట సాగించారని డిఎఫ్ఓ తెలిపారు. సీసీ కెమెరాస్ రిపేర్ చేసేందుకు వచ్చిన మెకానిక్ దగ్గర నుంచి ఇటు పాస్వర్డ్ తీసుకుని సీసీ కెమెరాస్ ఆపేశారని అన్నారు. పార్క్ ఎదురుగా ఉన్న దుకాణంలోని సీసీ ఫుటేజ్ తో దర్యాప్తు చేసినట్టుగా తెలిపారు. ప్రొఫెషనల్ షూటర్ను తీసుకొచ్చి వేటాడారని, వారిలో 2 వ్యక్తులను రిమాండ్ చేశామని అన్నారు. నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఖమ్మంగా పని చేస్తున్నాను. మన జిల్లాలో వచ్చేది పెద్ద అర్బన్ ఫారెస్ట్ పార్క్ 2 ఉన్నాయి. ఒకటి వెలుగుమట్ల అర్బన్ పార్క్ మెయిన్ సిటీ సెంటర్లో ఉంది. అట్లాగే నీలాద్రి అర్బన్ ఫారెస్ట్ పార్క్ సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉంది. ఇది అర్బన్ పార్క్స్ పెద్దగా మనం పబ్లిక్ కన్వీనియన్స్ కోసం ఏర్పాటు చేశాము. అండ్ ఇది నార్మల్ ఫారెస్ట్ కాకుండా చైన్ లింక్ ఫెన్సింగ్ ప్రొటెక్షన్ కూడా చేశాము. కానీ మనకి ఇన్ఫర్మేషన్ ప్లస్ కంప్లైంట్ ఏం వచ్చింది పబ్లిక్ నుంచి, మీడియా నుంచి, కొంతమంది గన్స్ పట్టుకొని నీలాద్రి అర్బన్ పార్క్కి వచ్చారు. హంటింగ్ పోచింగ్ ప్రయత్నం నడిచింది. అండ్ కొంతమంది ఇది కూడా కంప్లైంట్ పెట్టారు దాంట్లో 5 జింక చనిపోయింది. దాన్ని బట్టి మనం ఇమీడియట్గా వెంటనే 29th నాడు టాస్క్ ఫోర్స్ టీమ్కి ఇక్కడ నుంచి డిస్పాచ్ చేశాము సత్తుపల్లి వెళ్ళడానికి. వాళ్ళు ప్లస్ ఎఫ్డిఓ మంజుల గారు, ఎఫ్ఆర్ఓ స్నేహలత వాళ్ళు కలిసి ఎంక్వైరీ మొదలు పెట్టారు. స్టార్టింగ్లో మనకి ఏమనిపించింది కెమెరాస్ కొంతమంది ఆఫ్ చేశారు. దాని తర్వాత పెద్దగా డీప్గా ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది ఒక అర్బన్ పార్క్ వాచర్ గోపీకృష్ణ, ఆయనకి అన్ని గేట్స్ తెలుసు, అన్ని కెమెరాస్ లొకేషన్ తెలుసు. అట్లాగే ఒక మార్నింగ్ వాకర్ శ్రీరామ్ ప్రసాద్, ఆయన ప్రతిరోజు అర్బన్ పార్క్కి వస్తారు కాబట్టి ఆయనకు కూడా అన్ని రూట్స్ తెలుసు. వాళ్ళే ఒక మనిషితో మాట్లాడి ఇది మొత్తం హంటింగ్ పోచింగ్ ప్లాన్ చేశారు. కానీ ఇమీడియట్గా వాళ్ళు పారిపోయారు. అప్పుడు పోలీస్ హెల్ప్ తీసుకొని మనం గోపీకృష్ణకి ట్రేస్ చేశాము, అరెస్ట్ చేసి ఖమ్మంకి తీసుకొని వచ్చాము. పెద్దగా ఎంక్వైరీ నడిచింది. అప్పుడు ఆయన ఒప్పుకున్నారు ఆయనతో సహా ఒక ప్రొఫెషనల్ హంటర్ వచ్చారు. ఆయన దగ్గర స్నైపర్ గన్ ఉంది. ఇది కేసు చూడండి, రాజస్థాన్లో ఎలా 1998లో సల్మాన్ ఖాన్ కేసు అయింది. ఆయన ఒక స్నైపర్ గన్ తీసుకొని ఫారెస్ట్కి వెళ్ళారు. అక్కడ బ్లాక్ బాక్ హంటింగ్ పోచింగ్ నడిచింది. అప్పుడే మన దేశంలో బాగా పబ్లిసిటీ అయింది ఒక వైల్డ్ లైఫ్ కేసులో అంత పెద్ద పనిష్మెంట్ రావచ్చు. అట్లాగే ఇది కేసులో ఖమ్మం కాదు, కొత్తగూడెం అశ్వరాపేట్ నుంచి ఒక మనిషి వచ్చారు. ఆయన ఒక స్విఫ్ట్ డిజైర్ బండి పట్టుకొని భరత్తో సహా మచ్చ రఘు, ఆయన దగ్గర లైసెన్స్డ్ వెపన్ ఉంది. అదే వెపన్ తీసుకొని ఆయన అర్బన్ పార్క్కి ఎంటర్ అయ్యారు. మన అర్బన్ పార్క్ మెయిన్ గేట్ పక్కన ఇంకోటి చిన్న గేట్ ఉంది. సో మన ఎంక్వైరీలో డౌట్ అదే ఉంది ఆయన వేరే గేట్ నుంచి ఎంట్రీ తీసుకొని రాత్రి అర్బన్ పార్క్ క్లోజ్ అయిపోయిన తర్వాత మన వాచర్ అన్ని కెమెరాస్ క్లోజ్ చేశారు. కానీ మనకి ఒక కెమెరాలో పాత ఫుటేజ్లో దొరికింది ఆయన అంతా ఇది ట్రైనింగ్ లాగా నడిపించేసి ఆయనకి అర్థం వచ్చింది ఎలా కెమెరా తిప్పాలి, క్లోజ్ చేశారు. దానివల్ల మనకి కొన్ని ఎవిడెన్సెస్ దొరికింది. అట్లాగే అర్బన్ పార్క్ ఎదురుగా ఒక పెద్ద షాప్ ఉంది, అక్కడ కూడా మనకి కెమెరా ఫుటేజ్ దొరికింది ఒక బండి ఎంటర్ అయింది. దాన్ని బట్టి మన టీం శ్రీనివాస్ రావు, ఎఫ్ఆర్ఓ టాస్క్ ఫోర్స్ నాగమణి, వీరభద్రం, రాధా అండ్ రాంబాబు బీట్ ఆఫీసర్, అట్లాగే ఎఫ్ఆర్ఓ స్నేహలత అండ్ ఎఫ్డిఓ పెద్దగా ఎంక్వైరీ చేశారు. ఎస్పీ కొత్తగూడెం మనకి చాలా సహాయం చేశారు. ఇట్ సైడ్ నుంచి సిపి సునీల్ దత్ సార్ చాలా సహాయం చేశారు. అందుకంటే 3rd నవంబర్ మన కేసు గట్టిగా రాసుకొని 2కి మనం రిమాండ్ చేసేసాము. కానీ మెయిన్ అఫెండర్ మచ్చ రఘు ఖమ్మం నుంచి పారిపోయారు. అప్పుడు మనం ట్రేస్ చేసి ఆయన ఎక్కడెక్కడ వెళ్ళారు అంతా తెలుసుకొని మనకి లొకేషన్ హైదరాబాద్ డిటెక్ట్ అయింది. అప్పుడు ఆయనకి అర్థం వచ్చింది ఇప్పుడు ఇంకా వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఆయన 100% జైలుకి వెళ్ళిపోతారు. కాబట్టి నిన్న సాయంత్రం ఖమ్మం వచ్చి సరెండర్ అయ్యారు. సరెండర్ అయిపోయిన తర్వాత మనం మొత్తం పేపర్ ప్రొసీజర్ ఫాలో చేసి కోర్టులో మజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేశాము. అక్కడ కూడా నిన్న మనకి 2కి రిమాండ్ దొరికింది. ఇప్పుడు 4 జైలుకి వెళ్ళిపోయారు. సో దాన్ని బట్టి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మెసేజ్ ఏంటి
జనరల్గా మనం ఫారెస్ట్ అంటే కేవలం చెట్లు మాత్రమే చూస్తాము, కానీ ఖమ్మం జిల్లాలో చాలా పెద్ద అడవి ఉంది. అటువంటి అడవిలో జింకల ఉన్నాయి, సాంబార్ ఉన్నాయి, బైసన్స్ ఉన్నాయి, లెపర్డ్స్ ఉన్నాయి, ఎలుగుబంటి ఉన్నాయి. టూరిజం స్టార్ట్ చేశాము కాబట్టి పబ్లిక్కి తెలిసింది ఏమేం వైల్డ్ లైఫ్ ఉన్నాయి. అట్లాగే ఇది కేసులో మనకి మేజర్ ఇది ఇన్పుట్ కానీ సోర్సెస్ మీడియా మిత్రుడు నుంచి వచ్చింది. మీడియా వాళ్ళే మనకి అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చాలా చాలా ధన్యవాదాలు కి మీడియా మిత్రుడు ఇది కేసు హైలైట్ చేశారు కాబట్టి మనం అంతా పెద్దగా సక్సెస్ తీసుకొని వచ్చాము. ప్లస్ ఇంకోటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైపు నుంచి పబ్లిక్కి అదే రిక్వెస్ట్ ఉంది, ఇది పాత కాలంలో నిజాం ప్లస్ నవాబ్స్ గన్ పట్టుకొని హంటింగ్ పోచింగ్ ఫారెస్ట్లో చేసేసి పెద్ద పుల్లి చంపేశారు. ఇప్పుడు ఆల్రెడీగా అదే వల్నరబుల్ లిస్ట్లో వచ్చింది, చాలా థ్రెటెండ్ లిస్ట్లో ఉంది. కానీ ఇప్పుడు మనం అదే అలవాటు వదిలేసేయాలి. ఇప్పుడు మనం గన్ కంటే కెమెరా పట్టుకొని ఫారెస్ట్కి వెళ్ళాలి అండ్ అక్కడ కెమెరా ద్వారా షూట్ చేయాలి. ఏదైనా మనిషి గన్ కానీ ఏదైనా గుంజులు పెడితే ఏదైనా స్నేర్స్ కానీ ట్రాప్ పెడితే మనం 100% వాళ్ళకి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తాము. వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద 7 years పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. సో నా వైపు నుంచి ఇదే విజ్ఞప్తి ఉంది మీడియా మిత్రుడికి అట్లాగే పబ్లిక్ ఎట్ లార్జ్, హంటింగ్ పోచింగ్ అస్సలు ఫారెస్ట్లో చేయకూడదు. మనం ఖమ్మంలో ఆల్రెడీగా పులిగుండాల, నీలాద్రి అర్బన్ పార్క్, వెలుగుమట్ల అర్బన్ పార్క్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఏర్పాటు చేశాము. రెగ్యులర్గా పీసీసీఎఫ్ మేరకు ఇన్స్ట్రక్షన్స్ మేరకు, సిఎఫ్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అన్ని చోట్ల మనం ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేశాము. ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా యాక్టివిటీ జరిగితే మనకి 100% ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్బన్ పార్క్ అన్ని అర్బన్ పార్క్స్ ఎంట్రన్సెస్లో మనం అవుట్ సైడ్ ఇన్సైడ్ సీసీటీవీ కెమెరాస్ పెట్టాము. కానీ ఒక మనిషి ఏం చేశారు, 24th నాడు ఇది ఇన్సిడెంట్స్ జరిగింది. 24th నాడు ఆయన కెమెరాస్ పాజ్ చేశారు. అందుకంటే మనకి తెలిసింది ఇక్కడ ఇంటర్ఫెరెన్స్ ఉంది. ఆయన ఏమన్నారు, ఇది కోతుల వల్ల డిస్టర్బెన్స్ వచ్చింది, కానీ కోతుల వల్ల కాలేదు. ఇంకోటి మన దగ్గర సోలార్ సీసీటీవీ కెమెరా ఉంది, అక్కడ ఇది రికార్డ్ అయింది. ఆయన కావాలి అక్కడ ఉండేసి అంతా చేశారు. ప్రైవేట్ ఎంప్లాయీ అంత ఘనంగా చేయడం గల కారణం అంటే మెయిన్ స్టాఫ్ సంబంధం లేకుండా ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి సీసీ కెమెరా ఆపరేషన్ చేసేంత సిచ్యువేషన్ ఉంటుందా? జనరల్గా అన్ని అర్బన్ పార్క్స్లో మన దేశంలో అటువంటి 100 కంటే ఎక్కువ అర్బన్ పార్క్స్ ఉన్నాయి. అక్కడ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ వచ్చింది, మనం అర్బన్ పార్క్స్ ఏర్పాటు చేశాము. అర్బన్ పార్క్స్ నడపడానికి అన్ని అర్బన్ పార్క్స్లో 4-5 వాచర్స్ ఉన్నారు. అవుట్ సోర్సింగ్ నుంచి వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళు అంతా ప్రొటెక్షన్ చూడాలి, క్లీన్లీనెస్ చూడాలి. ఆయన ఏం చేశారు, ఆయనకి అవకాశం దొరికితే ఒక మంచి కెమెరాస్ రిపేర్ చేయడానికి వచ్చారు. అక్కడ నుంచి ఆయన పాస్వర్డ్ తీసుకొని అంతా మార్చుకొని అటువంటి ఇది ఇన్సిడెంట్స్ జరిగింది. ఇప్పుడు మనం ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము కి అట్లాగే ఇన్సిడెంట్స్ అంతకుముందు జరిగిందా లేదా. ప్లస్ ఇది మంచి అశ్వరాపేట నుంచి వచ్చి ఇక్కడ హంటింగ్ చేశారు కాబట్టి ఆయన అంతకుముందు కూడా అటువంటి కేసెస్ చేశారా లేదా మనం డిఎఫ్ఓ కొత్తగూడెం అట్లాగే ఎస్పీ కొత్తగూడెంకి రిక్వెస్ట్ పెట్టాము. ఇప్పుడు ప్రస్తుతం ఎంక్వైరీ ప్రకారంగా అక్కడ మేజర్ అర్బన్ పార్క్లో జింకలు ఉన్నాయి. దాదాపు 1 year బ్యాక్ 50 నుంచి 50 నుంచి 60 ఉండేది. కొన్ని చైన్లింగ్ ఫెన్సింగ్ మనం కొత్తగా కట్టాము, దానివల్ల కొన్ని జింకల మైనింగ్ వైపు వెళ్ళింది, కొన్ని జింకల మన వైపు ఉంది. సో మనం వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ ప్లస్ కన్సర్న్ టీమ్కి పంపించేసి కంప్లీట్ ఎన్యూమరేషన్ చేస్తున్నాము. 1 year బ్యాక్ ఎన్ని ఉండేది, ఎన్ని యాక్సిడెంట్లో చనిపోయింది, ఎన్ని పోచింగ్ వల్ల చనిపోయింది, అదే ఫిగర్స్ మనం తెచ్చుకొని కోర్టులో సబ్మిట్ చేస్తాము. అదే మనకి ఎవిడెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అంటే ఎంతమందిని పట్టుకున్నారు, అందులో ఇప్పుడు ఈ మధ్య రఘు అనే అతనికి బ్యాక్గ్రౌండ్ ఇంకేమన్నా? ఇప్పుడు ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక బండి అర్బన్ పార్క్లో వచ్చింది, బండిలో గన్ ఉండేది, ఇదే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు ఇది టాస్క్ ఫోర్స్ టీం అక్కడికి వెళ్ళారు, వాళ్ళకి ఇదే తెలిసింది कि దాంట్లో 4 ఉన్నారు. ఫస్ట్ మనం 2కి 3rd డిసెంబర్కి రిమాండ్ చేశాము, ఇంకా 2కి నిన్న రిమాండ్ చేశాము, 4కి రిమాండ్ చేశాము. బండి కోసం కూడా నిఘా పెట్టాము. 1 hourలో అదే బండి కూడా వచ్చేస్తుంది, బండి కూడా సీజ్ చేస్తాము. రెగ్యులర్ ఎంప్లాయీస్ పాత్ర ఉండదంటారా? రెగ్యులర్ ఎంప్లాయీస్లో ఒక బీట్ ఆఫీసర్కి 3-4 months బ్యాకే పోస్టింగ్ వచ్చింది, కానీ అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆయనకి కూడా మనం అక్కడ నుంచి తీసేస్తాము. ఇప్పటివరకు ఎంక్వైరీలో మనకి ఎవిడెన్స్ ఏం కొనైవెన్స్ దొరకలేదు, ఎందుకంటే ఇది అంత ఇన్సిడెంట్స్
9 to 5 జరగలేదు. అర్బన్ పార్క్ 6 o'clock మనం అన్ని గేట్స్ క్లోజ్ చేసేస్తాము. 6 o'clock తర్వాత జరిగింది. ఇంకోటి అక్కడ లూప్ హోల్ ఏంటి, అక్కడ ముస్లిం బరియల్ గ్రౌండ్ ఉంది, దానికోసం ఒక సెపరేట్గా గేట్ ఉంది. సో మనకి డౌట్ ఏంటి, అదే చిన్న గేట్ నుంచి అంత పోచర్స్ హంటర్ ఎంటర్ అయ్యారు. కాబట్టి మనం ఒక మీటింగ్ పెట్టుకొని అదే గేట్ కూడా పర్మనెంట్గా లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అప్పుడు ఒకటే గేట్ ఉంటాయి. మనకి అన్ని కెమెరాస్ మెయిన్ గేట్ దగ్గర ఉంది, పక్కన గేట్ దగ్గర కెమెరాస్ ఏం లేదు. ఇదే ఒక్క లూప్ హోల్ వాళ్ళు వాడుకొని అంతా చేశారు. 5 జింకలు చనిపోయాయి సార్ ప్రస్తుతం ఆ షూటింగ్లో. ఇది అది తేలలేదు సార్. మీ ఎంక్వైరీ చెప్పండి. అంటే ఎక్కడ కూడా వచ్చిందే మనకు లోపలికి వచ్చింది కనిపిస్తుంది, కానీ హంటింగ్ జరిగిందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఆర్ఎఫ్ లోకి ట్రెస్ పాస్ కావటమే, టైం కాని టైంలో రావటమే సస్పెక్టెడ్ లో ఉంది. సస్పెక్టెడ్ ఆల్రెడీ అనుమానం ఉన్నది కాబట్టి ఆ కోణంలో అరెస్ట్ చేయొచ్చు. అండ్ ప్లస్ ఇంకోటి, ఇప్పుడు మన అవుట్ సోర్సింగ్ మనిషి హస్తం లేకపోతే ఎవిడెన్స్ ఈజీగా వచ్చేస్తుంది. ఆయనకి 3 days టైం దొరికింది 24 తర్వాత. సో మనకి ఇది కూడా అనుమానం ఉంది కి ఆయన అంతా ఎవిడెన్సెస్ తీసేశారు. అందుకంటే మనం జడ్జ్ గారు దగ్గర ఇది రిక్వెస్ట్ పెట్టాము, రిమాండ్ ఇమీడియట్గా రావాలి. రిమాండ్ రాకపోతే ఆయన అన్ని ఎవిడెన్సెస్ తీసిస్తారు. ఇప్పుడు చూడండి, బండి వచ్చింది, బండి వచ్చేస్తుంది, 4 అరెస్ట్ చేసాము. ఇప్పుడు పోలీస్ హెల్ప్ తీసుకొని మనం గన్స్కి బెలిస్టిక్ టెస్ట్ కోసం పంపిస్తాము. అప్పుడు గన్ యాక్చువల్గా ఆయన ఫైర్ చేశారా లేదా మనకి డైరెక్ట్గా ఫారెన్సిక్ టెస్ట్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఈజీగా కోర్టులో ప్రూవ్ చేయగలుగుతాము. వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఎన్ని గంటల్లో మనం దాన్ని ట్రేస్ అవుట్ చేశాం సార్? వాళ్ళు ఎంటర్ అయ్యారు, ఎంటర్ అయ్యేసి రాత్రి 10 గంటలకి వెళ్ళిపోయారు. దాని తర్వాత మనకి సేమ్ డే కంప్లైంట్ రాలేదు, దాని తర్వాత కంప్లైంట్ వచ్చింది. కానీ చుట్టుపక్కల చాలా షాప్స్లో కెమెరాస్ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మనకి ఇది అంతా ట్రేస్ అవుట్ అయింది. సార్ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే సోదరుడు అంటే మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోదరుడు ఉన్నట్టు దాంట్లో ఇది ఉంది. దాని పరంగానే ఇప్పుడు మీరు అంటే దాన్ని దొరకలేదనుకుంటున్నారా లేకుంటే ఎట్లా? ఇప్పుడు ఏదైనా వైల్డ్ లైఫ్ కేసు ఉంటే, నిన్న మొన్న ఖమ్మం రేంజ్లో కూడా ఒక మనిషి తమిళనాడు నుంచి గన్ పట్టుకొని హంటింగ్ కోచింగ్ కోసం వచ్చారు. ఎఫ్ఆర్ఓ ఖమ్మం ఆయనకి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించేశారు. అట్లాగే ఇది కేసులో మనకి ఏం తెలిసింది, ఒక మనిషి అశ్వరాపేట నుంచి వచ్చారు. ఆయన ఏం పార్టీ నుంచి ఉన్నారు మనకి సంబంధం లేదు. మన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశాము. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నాకు కంప్లైంట్ ఏం వచ్చింది, ఒక టీం వచ్చేసి 5 జింకలుకి చంపేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు మనకి జస్ట్ రిమాండ్ దొరికింది. ఇప్పుడు ఎంక్వైరీ ఇంకా నడుస్తుంది. ప్లస్ ఎస్పీ కొత్తగూడెం, సిపి ఖమ్మంతో హెల్ప్ తీసుకొని మనం ఇంకా డీటెయిల్గా వెళ్ళిపోతాము. అప్పుడు అన్ని ఎవిడెన్సెస్ మనకి వచ్చేస్తుంది. అందుకంటే కోర్టులో ప్రొసీజర్ అదే ఉంది. ఫస్ట్ మనం రిమాండ్ తెస్తాం, రిమాండ్ తర్వాత డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాము, దాని తర్వాత ఛార్జ్ షీట్ స్టేజ్ వస్తుంది. సార్, హంటర్ నుంచి ఏదైనా వెపన్ రికవరీ చేయడం జరిగిందా? ఆల్రెడీ ఆ హంటర్ ఎలక్షన్స్ కి ముందే, లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందే తన వెపన్ ని ఆల్రెడీ లైసెన్స్డ్ వెపన్ ని సబ్మిట్ చేసినట్టు ఒక ప్రచారం జరిగింది. సో అతని దగ్గర అన్అఫీషియల్ గా ఇంకేదైనా వెపన్ ఉందా? దీన్ని మీరు గుర్తించారా? రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారా? సబ్మిట్ చేశారా? అయితే అది అతనికి 2 గన్స్ ఉంది. దమ్మపేట పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేశాడు. సింగిల్ బ్యారెన్ గన్ మాత్రం 29th హ్యాండ్ ఓవర్ చేశాడు. 29th హ్యాండ్ ఓవర్ చేశారంటే మనకు ఆల్రెడీ 24th ఆ పార్క్ లోకి ఎంటర్ అయినట్టు ఉంది. కాబట్టి ఆ గన్ తోటే షూట్ చేశాడనే డౌట్ ఉంది. సో ఆ సింగిల్ బ్యారెల్ గన్ ని మీరు ఫోరెన్సిక్ బాలిస్టిక్ రిపోర్ట్ కోసం ఎస్ఐ దమ్మపేటలో హ్యాండ్ ఓవర్ చేశాడు కాబట్టి 29th వాళ్ళకు కూడా సార్దారు లెటర్ పెట్టించేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. జనరల్గా మోడల్ కోడ్ కండక్ట్ రాగానే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అన్ని లైసెన్స్డ్ వెపన్ కోర్టులో ఇది జైల్లో మనం సబ్మిట్ చేయాలి. కానీ ఆయన ఎప్పుడు వచ్చారు అర్బన్ పార్క్కి? 24th నవంబర్. అప్పుడు మోడల్ కోడ్ ఇంప్లిమెంట్ కాలేదు. ఆయన ఏమంటున్నారు కి ఆల్రెడీగా సబ్మిట్ చేశాము. కాబట్టి ఇది పోలీస్ ద్వారా మనకి తెలుస్తుంది. అన్ని గన్స్ ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉంది, పోలీస్ దగ్గర ఉంది. కాబట్టి ఆర్మ్స్ యాక్ట్ కింద వాళ్ళు డీటెయిల్డ్గా వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేసి బయట